నమస్తే టీజీ5 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడ చందన చెరువు వద్ద ఏర్పాటు చేసిన ఆదివాసీ ఏకలవ్య విగ్రహాన్ని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. అట్టడుగు వర్గాలలో ఉన్న వారందరినీ పైకి తీసుకురావడానికి కేసీఆర్ 9.5 సంవత్సరాలు కృషి చేశారని ఎమ్మెల్యే తెలిపారు. నాంచారమ్మ జాతరకు సంబంధించిన నిధులపై అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని అన్నారు. ఎరుకల జాతి నుంచి కేసీఆర్ ప్రభుత్వంలో సత్యనారాయణకు ఎమ్మెల్సీ కేటాయిస్తే గవర్నర్ ఆమోదించకపోవడం దురదృష్టకరమని తెలిపారు. ఎన్ని కష్టాలు పడినా తమ పిల్లల్ని చదివించుకోవాలని మంత్రి సూచించారు. ఎరుకల సంఘం పెద్దలు మాట్లాడుతూ ఏకలవ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై నిర్మించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని, పాఠ్యపుస్తకాలలో ఏకలవ్యుని చరిత్రను ముద్రించాలని, అదేవిధంగా ఏకలవ్యుని పేరుతో క్రీడారంగంలో అవార్డులనివ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విన్నవించారు. ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిన ఎరుకల జాతిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని కోరారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారి చేతుల మీదుగా, అదేవిధంగా కూతాడి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ల చేతుల మీదుగా, అదేవిధంగా స్థానిక నాయకులు డివిజన్ ఎవరైనా చెప్పులు వేసుకొని పోతే చెప్పులు ఇప్పిపోవాల్సిందిగా మనవి. దయచేసి చెప్పులు ఇప్పండి. అదేవిధంగా ఫోటోలు మిమ్మల్ని శ్రీనివాస్ గారు, అదేవిధంగా శంకర్, భాస్కర్ గారు, మమత గారు మెమోని మరి ఇవ్వాల్సిందిగా మేడం గారికి ఏకలోని కోసం. అదేవిధంగా ఎమ్మెల్సీ కార్యక్రమం ఈ కార్యక్రమం మొదటి కార్యక్రమం కావడం మీరందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, పెద్దలు మల్లేష్ గారు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పినారు. కేసీఆర్ గారు ఎప్పుడైనా కూడా కింది స్థాయిలో ఉన్న కులాలని, మతాలని ఏమంటారు ఏరియాని వెతికి ఎక్కడైతే అట్టడుగు వర్గాలలో ఉన్నారో వాళ్ళందరినీ పైకి తీసుకురావాలనే ప్రయత్నం గత 9 సంవత్సరాల నుండి 9.5 సంవత్సరాల నుండి మనం చూస్తూ ఉన్నాం. కులాలు, మతాలని, ఒక్కొక్క కులాన్ని, మతాన్ని హక్కును చేర్చుకొని వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చుకుంటూ ఏ విధంగా పోయింది అనేది నాకన్నా ఎక్కువ మీరందరూ బాగా చెప్పగలుగుతారు. ఇక్కడే తమ్ముడు చెప్తా ఉన్నాడు, అమ్మ మా దగ్గర నాంచారమ్మ జాతర చేస్తాం మా కమ్యూనిటీ నుండి. ఆ నాంచారమ్మ జాతరకి 5 లక్షలు ఇచ్చే వాళ్ళకి కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం అధికారంలోకి రాగానే 10 లక్షలు ఇస్తున్నారు. మాకేమో కేసీఆర్ గారు రాకపోయి మరి 10 లక్షలు ప్రభుత్వం ఇస్తారా ఒకసారి అడగండి అమ్మ అంటున్నారు. తప్పకుండా అడుగుతాం తమ్ముడు, అసెంబ్లీని అడుగుతాం ఇక్కడ ఎందుకంటే ఈరోజు ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం చేసుకుంటున్నా, ఒక క్రిస్మస్ చేసుకున్నా, లేదా ఒక రంజాన్ చేసుకున్నా, బోనాలు చేసుకున్నా, లేకపోతే ఇలాంటి జాతరలు, సమ్మక్క సారలమ్మ జాతర కావచ్చు, ఇలాంటి జాతరలు చేసుకున్నా ప్రభుత్వం అండగా ఉంటుందని ఒక మంచి సంకేతాన్ని కేసీఆర్ గారు ఇచ్చిన విషయాన్ని మనం గమనించున్నాం. క్యాబినెట్ లో డిస్కషన్ అవుతున్నప్పుడు 2 ఎమ్మెల్సీలు ఎవరికి ఇవ్వాలని మాట్లాడుతున్న సందర్భంలో సత్యనారాయణ గారి గురించి చెప్పినారు కేసీఆర్ గారు. అందరు క్యాబినెట్ లో వాళ్ళు ఎవరైనా అని మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటుంటే కేసీఆర్ గారు చెప్పారు, పలానా జాతికి సంబంధించిన వాడు, ఆ జాతిలో రాజకీయంగా పోటీ చేసి గెలవాలంటే చాలా కష్టం. మరి ఆ జాతిని కాపాడుకోవాలంటే వాళ్ళ వాయిస్ వినిపించినట్టు ఒక వ్యక్తి ఉండాలి. కాబట్టి ఆ కమ్యూనిటీ నుండి సత్యనారాయణ మనం ఇస్తున్నాం ఎమ్మెల్సీగా. తప్పకుండా వాళ్ళ కమ్యూనిటీ ఎదగడానికి ఆయన కూడా ప్రయత్నం చేస్తారు. మల్లేష్ గారు చెప్పినట్టు
సంవత్సరానికి 3 కోట్ల అంటే 6 సంవత్సరాలు 18 కోట్లు వాళ్ళ కులానికి ఖర్చు పెట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. అందులో ఉన్న పిల్లలను కూడా చదివించుకోవాలంటే ఇట్లా ఎవరొకరు వాళ్ళ గొంతుకై ప్రశ్నించే వాళ్ళు ఉండాలి. కాబట్టి మనం సత్యనారాయణకి ఇస్తున్నామని చెప్పి ఎవరు అడగకపోయినా కమ్యూనిటీని గుర్తించి ఆ రోజు ఎమ్మెల్సీగా ప్రపోజల్ పెట్టిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికి దక్కుతుంది. దురదృష్టం ఏంటంటే ఆ రోజు గవర్నర్ గారు యాక్సెప్ట్ చేయలేకని, యాక్సెప్ట్ చేసి ఉంటే ఈరోజు సత్యనారాయణ ఇక్కడ కూడా ఎమ్మెల్సీకి వచ్చేవాడు. తప్పకుండా మనకు మీ కమ్యూనిటీకి పెద్ద దిక్కుగా ఉండేవాడు. అయినా కూడా ఆయన లేకపోయినా మీరందరూ ఆయన ఎమ్మెల్సీగా రాకపోయినా మీ అందరి ప్రతినిధిగా నేను మల్లేష్ గారు కూడా ఉంటామని మరొకసారి మీకు అందరికీ మాట ఇస్తా ఉన్నాం. ఇక్కడ ఎక్కడ ఏది కావాలన్నా మీతో ఉంటాం. ఇంకొకరు కూడా గత 5 సంవత్సరాలలో పోయినసారి ఎన్నికల్లో నాగయ్య గారు టీం అందరు ఏమడిగారంటే అమ్మ మాకు కమిటీలు కట్టుకుని జాగేయండి అన్నారు. సరే బంగారం అన్న దొరుకుతుంది కానీ వీరిపేటలో జాగేడు దొరుకుతుంది, వెతుకుదాం అని చెప్పారు. 5 సంవత్సరాలు కనీసం ఒక 500 సార్లు అడిగి ఉంటారు నాగయ్య ఈ భూపాల్ రెడ్డి ఏడే కనిపించిన మా సంఘం జాగేదమ్మా. ఈరోజు పక్కన చెరువు దగ్గర ఈ చెరువే కాకుండా ఇంకో చెరువు కూడా బ్యూటిఫికేషన్ చేస్తున్నాం. ఆ చెరువు దగ్గర మంచి ప్లేస్ చూపించున్నాం. పొద్దున్న లేస్తే 1,00,000 రూపాయల గజం ఉన్న స్థలం 120 గజాలు ఇచ్చున్నాం. అంతేనా మంచిగా తీసుకున్నాను. మంచి దాని కంపౌండర్లు పెట్టుకున్నావా, బిల్లు కూడా కట్టేసినావా? మరి ఇంకా మీరే నయం. సో 120 గజాలు గజం 1,00,000 రూపాయలు పెట్టుకుని దొరుకుతుందా? పెట్టిన తర్వాత సంగతి. అలాగే స్థలంలో కట్టుకున్నాం, చాలా సంతోషం. మహేశ్వరం అలర్ట్ చేసుకున్నాం, అట్లాగే కందుకూరు అలర్ట్ చేసుకున్నాం, వడపేట కూడా అలర్ట్ చేసుకోబోతున్నాం. మరొకసారి మీకు అందరికి అభినందిస్తూ ఒకటి మాత్రం దయచేసి మీకు అందరికి విజ్ఞప్తి, ఎన్ని కష్టాలను పడండి, ఎన్ని ఇబ్బందులను పడండి, కానీ మీ పిల్లల్ని మాత్రం బాగా చదివించండి. పిల్లలను చదివిస్తే చాలు, వాళ్ళకి ఎంతో ఆస్తి ఇచ్చినట్టు ఉంటుంది. వాటి మంచి అవకాశాలు ఉంటే వాళ్ళందరినీ చదివించండి. అలాంటి విషయంలో మీ ఆడపిల్లగా మీ సవితమ్మ మీతో ఉంటుందని గుర్తుపెట్టుకోమని మరొకసారి మీకు అందరికీ పేరు తెలియజేస్తూ మరొకసారి మీకు అభినందిస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం చివరి రోజు, రేపు కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతా ఉన్నాం. మీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బాగా అందరికీ అన్ని రకాలుగా బాగా జరగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన మీర్పేట జిల్లాలగూడలో మరి నా ఏకలవ్య వారసులుగా మేమందరూ కూడా కలిసి ఈరోజు విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నందుకు ఇక్కడ లోకల్ బాడీ కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ ప్రత్యేకమైన అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఎంతో చరిత్ర కలిగిన మన ఏకలవ్యుడు మరి ఎంతో కనుమరుగైపోయే సమయంలో మరి చాలా మటుకు కూడా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కూడా మొత్తం మీద రాష్ట్ర దేశం మొత్తం కూడా మేము ఏకలవ్య విగ్రహాలు పెట్టుకొని మరి ఏ విధంగా అయితే మరి ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తే ఏంటంటే మరి ఎక్కడైనా కూడా అర్జున అవార్డులు ఇస్తున్నారు, కానీ మరి ఎంతో విలువిద్యలో ముందున్న ఏకలవ్య అవార్డు కూడా తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పనిసరిగా అమలు చేసి మరి ఏకలవ్య విగ్రహాలు మొత్తం కూడా అవార్డులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మరి తప్పకుండా ఇక్కడ కమిటీ ఏదైతే ఉందో మరి తప్పకుండా సహాయ సహకారం మా సహాయ సహకారాలు అందిస్తూ మరి దీన్ని ఇంకా అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో గ్రామాల్లో కూడా ఇంకా కూడా పెద్ద ఎత్తున మేము చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తే మరి ప్రభుత్వాలు కానీ దేశ ప్రభుత్వాలు కానీ, ఎందుకంటే ఒకే ఒక టెంపుల్ ఉంది మాకు హర్యానాలో గురుగాంలో, మరి అక్కడ కూడా పెద్ద ఎత్తున మేము టెంపుల్ కట్టినాం. మరి అది రాబోయే 2 నెలల్లో మరి గవర్నర్ గారు మరి బండారు దత్తాత్రేయ గారు ఓపెన్ చేస్తున్నారు. మరి అక్కడ కూడా మరి రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ఎరకల జాతి మొత్తం కూడా ఎరకల ప్రజలు మొత్తం కూడా అక్కడికి వచ్చి ఆ టెంపుల్ ఓపెన్ దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరి తప్పనిసరిగా ఇక్కడ కమిటీ కానీ మా రాష్ట్ర కమిటీ కూడా అందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున పనిచేసుకుంటూ ఇంకా విగ్రహాలు ఆవిష్కరణ చేసుకుంటూ పోతూ మరి తప్పనిసరిగా అర్జున అవార్డులే కాదు, ద్రోణాచార్య అవార్డులే కాకుండా తప్పనిసరిగా ఏకలవ్య అవార్డు మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి గారు గుర్తించి, ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎవరు కూడా మాకు గుర్తించలేదు, మా జాతి చాలా ఇంకా కనుమరుగైపోతుంది, ఇంకా వెనుకనే పోతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ మీటింగ్ ద్వారా ఈ ఏకలవ్య సాక్షిగా అయినా కూడా మాకు ట్యాంక్ బండ్ మీద ఒక ఏకలవ్య విగ్రహానికి కూడా పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మా జాతిని కూడా ముందు తీసుకుపోయే అవసరం ఉంది. మరి ఎక్కడైతే ప్రకటించి రేవంత్ రెడ్డి గారు ఒక ఎరకల కార్పొరేషన్ పెడతాము, సంవత్సరానికి 500 కోట్ల నిధులు ఇస్తామని చెప్పేసి మరి మేనిఫెస్టోల ముందు ప్రకటించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని మనసులో పెట్టుకొని తప్పనిసరిగా నా జాతికి న్యాయం చేసే విధంగా మనం ముందు తీసుకుపోవాలని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైన మన ముఖ్యమంత్రి గారు కోరడం జరుగుతుంది. తప్పకుండా ఎల్లప్పుడూ, ఎందుకంటే రాష్ట్రంలో 7 లక్షల జనం ఉన్నాం, దేశంలో 3 కోట్ల జనం ఉన్నాం. తప్పనిసరిగా మరి రేవంత్ రెడ్డి ఎంబడి నిలబడతాం. తప్పనిసరిగా ఆయన ఏ మాట అయితే మాకు ఇచ్చిండో ఆ మాట కట్టుబడి ఉండాలని చెప్పేసి కూడా మా తెలంగాణ ఎరకల సంఘం ద్వారా డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎంతో మంచి శుభ సందర్భం. ఇవాళ
మహేశ్వరం నియోజకవర్గంలో చందన చెరువు కట్ట అంటే ఒక మహనీయుల యొక్క ఆశయ సాధన కొరకు ఇవాళ మహనీయుడు ఏకలవ్యుడి యొక్క చరిత్ర ఎంతో గొప్పది. ఇవాళ ఏకలవ్యుడు అంటేనే మరి గురుడి కంటే మించిన శిష్యుడు. ఇలా గురు శిష్యుల అనుబంధాన్ని ఈ దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ఏకలవ్యుని యొక్క చరిత్రని ఈ ప్రభుత్వం పాఠ్యపుస్తకాలలో మరి ముద్రించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఏకలవ్య పేరు పైన మరి ఒక మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా మా యొక్క సంస్కృతి మా సాంప్రదాయాలని పూర్తి మా భాషని మరి ఏదైతే ప్రభుత్వాలు మరి పాఠ్యపుస్తకాలలో దాని ప్రభుత్వం వెంటనే చేయాల్సిందిగా ఇవాళ యావత్తు తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క మరి మినీ ట్యాంక్ పైన చందన చెరువు పైన మరి ఈ యొక్క ఏకలవ్య యొక్క విగ్రహానికి అనేక రాష్ట్ర అధ్యక్షులు మరి గౌరవనీయులైన సబితా మేడం గారు ఇంకా అనేకంగా కుల సంఘాలు కూడా మేధావులు వచ్చి ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమానికి అందరూ హాజరైనందుకు పేరు పేరున మరి తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘం ద్వారా మేము అందరం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై కుర్రు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.